2029లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మళ్ళీ సీఎం అవ్వాలి. ఏదైతే 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించారో, మళ్ళీ అధపాతాళానికి పడిపోయినట్టు 11 సీట్లకు పరిమితం అయిపోయారు. మళ్ళీ అదే లెవెల్‌లో పుంజుకొని ప్రజలలో, పార్టీ శ్రేణుల్లో మళ్ళీ మంచి గుర్తింపు తెచ్చుకొని ఎదగాలి అనే ఉద్దేశం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని. చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని, దీంతో తాము అధికారంలోకి వచ్చేస్తామని ఆయన అనేక సందర్భాల్లో చెప్తున్నారు. అయితే వాస్తవం ఎట్లా ఉంది? చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 2.5 నెలలు మాత్రమే అయింది. మరి ఇంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత వచ్చేస్తుందా? అసలు జగన్ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆయన అలా చెప్తున్నారు? అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా, లోతుగా గమనిస్తే ఇదంతా కూడా తమిళనాడు రాజకీయాల్లోంచి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఆయన తీసుకొని బ్రహ్మ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడులో ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భావిస్తాయి. అక్కడ ఒకవైపు అభివృద్ధి జరుగుతున్నా మరోవైపు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఎన్నికల్లో ప్రచారంలో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అధికార పార్టీ కన్నా ఎక్కువ ఇస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా అక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. దీంతో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమిళనాడులో ప్రభుత్వం ఖచ్చితంగా మారిపోతుంది. ఇదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కూడా నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఆయన ఇంకా అమలు చేయలేదని, ప్రధానంగా తల్లికి వందనం పేరుతో రూ. 15,000 చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఇస్తామన్న మాటగా ఆయన నిలబడలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయట్లేదని, అందుకే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తమకే పేటెంట్ ఉన్నట్లుగా జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందని, తాము అధికారంలోకి వచ్చేస్తామని ఆయన చాలా నిబ్బరంగా ఉన్నారనిపిస్తోంది. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయనంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోయినట్లయితే, పూర్తి స్థాయిలో సంక్షేమం అమలు చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కూలిపోవడానికి వీల్లేదు. ప్రజలందరూ సంక్షేమం వైపే ఉంటే ఆయన ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉండాలి మరి. కానీ అలా జరగలేదు. రాష్ట్ర ప్రజలు సంక్షేమం మాత్రమే కాదు, తమకు అభివృద్ధి కూడా కావాలని పక్కాగా కోరుతున్నారు. నిజానికి అభివృద్ధి కోరుతున్న వారే 50% కంటే ఎక్కువ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తమిళనాడు రాజకీయాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయా లేదా అనేది క్వెషన్ మార్క్.